లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియా ఫర్ ది సెకండ్ టైం 250+ రన్స్ ఓడిఐ ఫార్మాట్లో ఓవర్సీస్లో రోకో ఇద్దరు 50 కొట్టకుండా చేజ్ చేశారు. దీనికి కారణం సర్ప్రైజింగ్ గేమ్ ప్లాన్స్ ఆఫ్ ఇంగ్లాండ్. నిన్న గ్రీన్ పిచ్ ఉండింది, దాంట్లో టాస్ గెలిచింది ఇంగ్లాండ్. ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు, బ్యాక్ ఫర్ అయింది. 250+ రన్స్ కంటే ఎక్కువ కొట్టలేదు. అండ్ ఈవెన్ ప్లేయింగ్ లెవెన్లో చూస్తే ఇండియా చూడండి, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ ఆల్రౌండర్ శివం డూబేని ఆడిపించారు. ఎస్, అక్షర్ పటేల్ అక్కడ 4 వికెట్లు తీసుకున్నారు, కానీ టాప్లో వికెట్స్ తీసింది ఫాస్ట్ బౌలర్సే. కానీ ఇంగ్లాండ్ చూడండి ఎంత సర్ప్రైజింగ్, ఓన్లీ 2 ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ ఒక ఆల్రౌండర్ శామ్ కరన్ ఆడిపించారు. ఇది బ్యాక్ ఫర్ అయింది, ఎందుకంటే రోకో త్వరగా అవుట్ అయిపోయారు. దాని తర్వాత ఇన్రోడ్స్ చేయలేపారు, ఎందుకంటే ఆ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ లేడు. స్పిన్ అవుతుంది అనుకున్నారు, పిచ్ అవ్వలేదు, మరీ ఎక్కువ స్పిన్నర్స్ ప్లేలో రాలేదు. ఇంగ్లాండ్ గేమ్ ప్లాన్స్ బ్యాక్ ఫర్ అయింది, కానీ ఇండియా గేమ్ ప్లాన్స్ వేర్ పర్ఫెక్ట్. ఈవెన్ దో రోకో త్వరగా అవుట్ అయినా అక్కడ గిల్ నుంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, మిడిల్ ఓవర్స్లో పార్ట్నర్షిప్ అయింది. అండ్ ఇద్దరు ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ చాలా మంచిగా ఆడారు. అండ్ బాపుకి సెల్యూట్ చెప్పాలి. ఎట్లయితే లాస్ట్ మ్యాచ్ తను ఎక్కువ రన్స్ ఇచ్చాడు బౌలింగ్లో, కానీ ఈ మ్యాచ్ ఈ కెప్ట్ హిస్ కంపోజర్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, విత్ ద బాల్ విత్ ద బ్యాట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ చూడండి, కరెక్ట్గా 7 మ్యాచ్లు ఓడిపోయాం T20 ఫార్మాట్లో, కానీ ఇప్పుడు వన్డే ఫార్మాట్ ఫస్ట్ మ్యాచ్ డామినేట్ చేసి కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచాం. సిరీస్లో 1-0 అప్. మరి మొత్తం ఈ పర్ఫార్మెన్సెస్లో మీకు అందరికంటే ఏం నచ్చింది, ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది కింద కమెంట్ చేయండి.